చాలామంది స్టూడెంట్స్ నాకు వెబ్సైట్లో లేదా జేఈలో ఒక 40,000 ర్యాంక్ వచ్చింది, జేఎన్టీయూలో సీట్ వస్తుందా, ఫలానా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అని నేరుగా చాట్‌జీపీటీని అడుగుతున్నారు. ఇది ఎంత పెద్ద మూర్ఖత్వం అంటే ఇక్కడే మీరు ఏఐ హాలుజినేషన్స్ అనే టెక్నికల్ పదం గురించి తెలుసుకోవాలి. ఏఐకి సరైన సమాధానం తెలియనప్పుడు పాత డేటాని తీసుకొని అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా నిజంలాగా చెప్తుంది. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నాటి పాత కట్ ఆఫ్ ర్యాంకులను బేస్ చేసుకొని నీకు సీటు వచ్చేస్తుంది అని చెప్పేస్తుంది అనుకోండి. దాన్ని నమ్మి మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే రావాల్సిన సీటు కాస్త గాలిలో కలిసిపోతుంది. అంతేకాదు, ఒక ప్రైవేట్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఫేకా లేదా రియలా, ఆ కాలేజ్ ల్యాబ్లో కంప్యూటర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న గ్రౌండ్ రియాలిటీ అమెరికా సర్వర్లలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్కి ఏం తెలుస్తుంది? మన పెద్దలు ఏమన్నారు? పుస్తకాల్లో చదివినటువంటి ఈత నీళ్లలో దూకితే పనికిరాదని చెప్పారు కదా. కాబట్టి కాలేజ్ సెలక్షన్ కావాల్సింది ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్ గైడెన్స్, అంతేగాని రోబోట్ కాదు. రెండో అతిపెద్ద మిస్టేక్గా అకాడమిక్ సూసైడ్ అంటే కాపీ కొట్టడం అనే పని చేస్తున్నారు. డోంట్ కాపీ పేస్ట్ అసైన్మెంట్స్ అండ్ ఎస్ఓపీస్. ఇది రెండో అతిపెద్ద తప్పు. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వర్క్స్ మరియు స్టడీ అబ్రాడ్ వెళ్ళేవారు ఎస్ఓపీలు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్గా పిలుస్తుంటారు. దీన్ని గుడ్డిగా కాపీ కొట్టడం ఇది ఒక అకాడమిక్ సూసైడ్. ఎంఎస్ కోసం అమెరికా, యూకే వెళ్ళాలనుకునే విద్యార్థులు తమ ఎస్ఏలను చాట్‌జీపీటీతో రాయిస్తున్నారు. అందులో ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది కదా అని మురిసిపోకండి. ఇక్కడ ఇంటర్నెట్ మీకు చెప్పని సీక్రెట్ ఏంటంటే, ఫారిన్ యూనివర్సిటీల దగ్గర, ఎంబసీల దగ్గర మీకంటే తెలివైన లేదా మీ ఏఐ కంటే